నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు దివంగత రాజశేఖర రెడ్డి గారి పైన. అదేంటంటే తన హయాంలో ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని వచ్చాయో అవన్నీ రెడ్డిలు మాత్రమే ఆ విద్యా సంస్థలకు అన్నిటికీ ఓనర్స్. ఈ ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక బూటకం, ఇదంతా రాజశేఖర రెడ్డి గారి ఏమంటారు ఒక దందలాగా చేశారని చెప్పేసి తను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో దాని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింత రాజశేఖర్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు రాజశేఖర రెడ్డి గారి పైన. అప్పటి తన హయాంలో ఏవైతే కాలేజెస్ వచ్చాయో, విద్యా సంస్థలు ఏవైతే వచ్చాయో, దట్టు అందులో ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా రెడ్డిల చేత పెట్టించి ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అన్నీ కూడా కాలేజెస్కి వెళ్ళేలాగా ఓన్లీ రెడ్డిలకి మాత్రమే చేశారు అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మీరు దేంట్లో నుంచి ఏమైనా తీయగలరు. అంటే మీరు పాల సముద్రం చిలికితే దాంట్లో నుంచి అమృతం కూడా వస్తుంది, వెన్న కూడా విషం కూడా వస్తుంది దాంట్లో నుంచి. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిభ ఉండి ఇంజనీరింగ్ కాలేజెస్ అప్పుడు ఆరాకుర ఉన్నాయి మన దగ్గర. పొరుగున ఉన్న కర్ణాటకలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అక్కడ పోయి డొనేషన్లు కట్టి చదువుతున్నారు. ఎవరు? మన పిల్లలు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల కులాల పిల్లలు చదువుతున్నారు. అగ్రకులాల వాళ్ళు అయితే డబ్బున్నోళ్ళు అంటే ఎవరు? అగ్రకులాలు. డొనేషన్లు కట్టి చదివే స్తోమత ఎవరికి ఉంది? వాళ్ళకే ఉంటుంది. వాళ్ళే ఎందుకు చదవాలా? బీసీలు ఎస్సీల పిల్లలు కూడా చదవాలి అని ఉద్దేశంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చినారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు ఎవరున్నాయి అంటే రెడ్డిలే పెట్టాలని ఏమైనా చెప్పినాడు ఆయన. ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి వస్తుంది. కాలేజెస్లలో చూసుకున్నట్టయితే మరి 100 మంది రెడ్డిలే ఉన్నారు కదా సార్. 100 మంది రెడ్డిలు ఏమి ఉంటారమ్మా? నారాయణకి లేవా? ఉన్నాయి కదా. ఇంకా సిఎంఆర్ కూడా ఎవరో ఉన్నారు అనుకుంటా. సిఎంఆర్ కూడా కాలేజెస్ ఉంటారు. లిస్ట్ తీసి కాదు చందన మోహన్ రావు ఏదో ఉంటుంది ఆయన పేరు. సో అట్లా మీరు ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు పెట్టుకున్నారు. నారాయణ ఏమి రెడ్డి కాదు కదా. సో విద్యా సంస్థలు ఉన్న వాళ్ళు క్రిస్టియన్ ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళు కూడా సెయింట్ ఆన్స్ వాళ్ళు కూడా పెట్టుకున్నట్టున్నారు ఇంజనీరింగ్ కాలేజ్. సెయింట్ ఆన్స్ సెయింట్ జోసెఫ్స్ వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న వాళ్ళు అందరూ పెట్టుకున్నారు. అప్లై చేసుకున్నారు, వచ్చినాయి. అప్లై చేసుకుంటే వచ్చినాయి. తీన్మార్ మల్లన్న అప్లై చేసుకుంటే తీన్మార్ మల్లన్న కూడా వస్తుండే. పోనీ ఎన్ని కాలేజ్ పెట్టమని రాదు తీన్మార్ మల్లన్న అంటే క్వాలిటీ లేని ఒక ఎడ్యుకేషన్ ఇచ్చాడు అప్పుడు అని చెప్పేసి. అమ్మా, ఆంధ్రప్రదేశ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంతమంది అవ్వడానికి కారణం ఏంటంటే ప్రతిభ ఉండి డబ్బు లేకపోయినా సరే ఇంజనీరింగ్ చదవాలంటే డబ్బు లేకపోతే బిఏ బీకామ్ చదివేటోళ్ళు దానికి తగ్గ ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు వచ్చాయి. కానీ ప్రతిభ ఉండి అందరూ మీరు చదువుకోండి నేను డబ్బులు కడతా అనేది తీసుకొచ్చి ఈ రోజున అమెరికాలో బీసీల పిల్లలు, ఎస్సీల పిల్లలు ఎంతమంది ఉన్నారు అమెరికాలో? దానికి ఫీజు రియంబర్స్మెంట్ కారణం కాదా? హైపరాది కూడా ఫీజు రియంబర్స్మెంట్లో వచ్చినట్టు అంటున్నారు కొంతమంది. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ హైపరాది కూడా ఫీజు రియంబర్స్మెంట్లోనే చదువుకున్నాడు. బీటెక్ చదివాడు ఆయన. అవును సార్, అవును. తను బీటెక్ చదివిన అయితే వాస్తవం, కానీ తనే చెప్పాడు. మరి ఫీ రియంబర్స్మెంట్ మీద వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ మీద చదివారు అంటే ఒంగోలు జిల్లాలో ఏదో కాలేజ్ చెప్తే ఏదో పెట్టారు, నేను రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోండి అని. సో ఇక్కడ బీసీల పిల్లలు, ఎస్సీల పిల్లలు కూడా డబ్బు లేకపోయినా సరే ఓసీ కులాల పిల్లలతో సమానంగా పోటీ పడి చదవాలి అని చెప్పి ప్రైవేట్ కాలేజీలు తీసుకొచ్చాం. ప్రైవేట్ కాలేజీలు తీసుకొచ్చారంటే ప్రైవేట్ వాళ్ళు పెట్టాలా? ఎవరు పెడితే వాళ్ళకు ఉంటుంది. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ రోజున రెడ్ల దగ్గరే డబ్బులు ఉన్నాయి అనుకుందాం. వాళ్ళు కాలేజీలు పెట్టి వాళ్ళ దాంట్లో చదివిన పిల్లలు ఈ రోజున వాళ్ళు కూడా ఆర్థికంగా శ్రీమంతులు అయినారు. బీసీలు ఎంతమంది కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళు కూడా ఇప్పుడు కావాలంటే కాలేజీలు పెట్టుకోవచ్చు. అంటే మీరు ఒక కింద ఉన్న వాడికి చెయ్యి అందించి పైకి లాగితే
ఆ పైకి లాగేవాడి సహాయం చూడాలి కానీ పైకి లాగేవాడు స్వార్థం కోసం పైకి లాగినట్టు ఎట్లా? అంటే 1000 కోట్లు ఈ సంస్థలకి వెళ్ళినాయి, వేరే సంస్థలకి. అవునమ్మా, ఇప్పుడు చాలా మంది కాలేజీలు కూడా ఫుల్ అవుతలేవు కదా ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా వరకు. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొత్తగా పెట్టినారు కాబట్టి అయినాయి. అప్పుడు అంతమంది ఇంజనీర్లు అయినారు కదమ్మా, అంతమంది ఇంజనీర్లు అయిపోయినారు కదా. ఈ రోజున BA BCom ఎవరు చదవట్లేదు, అందరూ ఈ బీటెక్ అంటే బేసిక్ డిగ్రీ అయిపోయింది. అది బేసిక్ డిగ్రీ ఏంటంటే ఏంటి, మన స్కిల్స్ లెవెల్స్ పెరిగినాయి, విదేశాలకి వెళ్ళే మన పిల్లల సంఖ్య పెరిగింది. దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఆ కాలేజీలు అంటే ఇప్పుడు ఎంతమంది, ఎన్ని కోట్ల మంది, నాకు తెలిసి దాదాపు 1 కోటి మంది అయితే వెళ్ళుంటారు ఉమ్మడి రాష్ట్రం నుంచి. రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల గత 2004 నుంచి 2026 వరకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల 1 కోటి మంది అయితే లబ్ధి పొంది ఉంటారు. దాన్ని నువ్వు 1 కోటి మందిని నువ్వు ఆర్థికంగా పైకి తీసుకొచ్చినావు అంటే దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఏదో 100 మంది బాగుపడ్డారు అంటే ఎట్లా? 100 మంది బాగుపడ్డారని నువ్వు చూస్తున్నావు నువ్వు, కానీ దానివల్ల 1 కోటి మంది లబ్ధి పొందారని నువ్వు ఎందుకు చూడట్లేదు? నీ దృష్టిలోపం అది. అంటే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పుందంటారు. అంటే ఇప్పుడు 1 సంవత్సరానికి ఎంతమంది, 10 లక్షల మంది ఎంతమంది ఇంటర్మీడియట్ చదువుతారమ్మా, దాంట్లో 5 లక్షల మంది ఇంజనీరింగ్ చదివిన అనుకుందాం. 20 సంవత్సరాల్లో నేను చెప్పిన లెక్క కరెక్ట్, 1 కోటి మంది వస్తుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడదాం, 1 కోటి మంది ఇంజనీర్లు అవుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల. డబ్బు లేకపోయినా కానీ ఫీజు రియంబర్స్మెంట్ అవుతున్నారు. సో 1 కోటి మందిని టెక్నికల్ గా అప్లిఫ్ట్ చేసినాడు కదా రాజశేఖర్ రెడ్డి. అంటే నువ్వు 100 మంది బాగుపడ్డారని చూస్తున్నావు కానీ 1 కోటి మంది బాగుపడ్డారని నీకు కనబడట్లేదు. అంటే ఇక్కడ విషయం చెప్పడం అంటే ఇట్లా ఉంటది. అది కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే పిల్లలకి సరైన నాణ్యత ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నిరుద్యోగులు ఇట్లా అయిపోయారు అని చెప్పేసి. నిరుద్యోగులమ్మా ఎంతమంది అమెరికాలో పోయి ఉద్యోగాలు చేస్తున్నారు, తీయండి లెక్కలు తీయండి. అమెరికాలో 2004 తర్వాత అంటే 2004 నుంచి ఎంతమంది ఇంజనీరింగ్ చదివినారు, వాళ్ళలో ఎంతమంది అమెరికా వెళ్ళినారు, ఇండియాలో కూడా మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎంతమంది ఇంజనీర్ల లెక్కలు తీయండి. కళ్ళు చెదిరే మీకు మొత్తం. ఈ హైటెక్ సిటీలు ఎందుకు వచ్చినాయమ్మా? సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఇక్కడ హైదరాబాద్ ఎందుకు పెడుతున్నాయి? సాఫ్ట్వేర్ కంపెనీ ఇండస్ట్రీ హైదరాబాద్ ఇట్లా మాదాపూర్ ఈ చంద్రబాబు నాయుడు దానివల్ల ఏం కాలేదు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇంజనీర్లు తయారయ్యి, ఇంజనీర్లు అంటే ఇక్కడ మీకు హైదరాబాద్లోనే మీకు అందుబాటులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కాబట్టి అక్కడే కంపెనీ పెడితే అయిపోతుంది, కానీ కంపెనీలు ఇక్కడ పెడుతున్నారు. ఈ మాదాపూర్ గిదాపూర్ డెవలప్ అయిందంతా రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కానీ చంద్రబాబు నాయుడు వల్ల కాదు. చూద్దాం మరి దీని మీద మరి ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒక వ్యూ ఉంటుంది. సో అది తీన్మార్ మల్లన్న టోటల్ గా విషయం చిమ్మే వ్యూ. అది ఎందుకంటారు మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్న 100 మంది బాగుపడితే 1 కోటి మంది బాగు చేయడానికి 100 మంది బాగుపడు, సపోజ్ నిజమే అనుకుందాం, రెడ్డిలో కాలేజీ అనుకుందాం, 1 కోటి మంది సామాజికంగా అప్లిఫ్ట్ అవుతుంటే 100 మంది దానివల్ల బాగుపడితే నష్టమేముంది? ఆయన వాదన నేను ఒప్పుకోను. కేవలం రెడ్లీ కాదు, ఆ రోజున మీరు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోవడానికి ఓపెన్ చేశాడు ఆయన. పౌల్ట్రీ ఫామ్లన్నీ కన్వర్ట్ చేసి ఇంజనీరింగ్ ఫామ్ పెట్టారని అనేటోళ్ళు, ఈనాడు పేపర్లో రాసేటోళ్ళు. కానీ ఆ పౌల్ట్రీ ఫామ్లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినారు? ఎంతమంది ఒక పూట తిండికి లేని వాళ్ళు కూడా ఎంతమంది ఈ రోజున బెంచ్ కాలాల్లో తిరుగుతున్నారు? అది చూడవా నువ్వు? అది కనబడతలేదా? ఇంతకుముందు ఎంతమ్మా 10,000 మంది ఎంతో సీట్లు ఉంటుండే ఉమ్మడి రాష్ట్రంలో. 10,000 మేము ఎంసెట్ రాసినప్పుడు 10,000 సీట్స్ ఉంటుండే, ఎంతో 8,900 ఎంతో ఉంటుండే. మెడికల్ అయితే ఇంకా 100లోనే ఉంటుండే. అందులో సీట్ వస్తాయి, ఇంజనీర్ లేకపోతే లేదు. ఈ రోజున ఓపెన్ టు వాళ్ళు అందరూ చదవండి, ఇంజనీర్ ఎవరు కావాలంటే వాళ్ళు చదవండి అంటున్నారు. సో మీకు ఇంజనీర్ డిగ్రీ పట్టుకుంటే నీకు అవకాశాలు విదేశాల్లో ఎక్కువ వస్తున్నాయి, ఆంధ్రదేశంలో ఎక్కువ వస్తున్నాయి. కోట్లాది మంది జీవన ప్రమాణాలు మార్చిన పథకాన్ని పట్టుకొని 100 మందిని బాగు చేయడం కోసం అంటే ఎట్లా? అంటే మీరు వీళ్ళందరూ జీవితాలు నాశనమైనాయి, వాళ్ళందరూ బాగుపడరు కదా, 1 కోటి మంది దాకా బాగుపడరు కదా, అది కనపడుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.